అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే మటన్ బిర్యానీ చేయబోతున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, వచ్చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నూనె వేస్తున్నాను. ఇటుపక్క అయితే ఫ్రై కోసము బండిలు పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. దాంట్లోనే కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాము. పడట్లేదు, నెయ్యి అయితే వేసుకున్నాము కొద్దిగా. కొంచెం అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. దాని తర్వాత అయితే ఆనియను, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఒకటొకటిగా వేసుకున్నాము. ఇక్కడైతే మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది బిర్యానీ కోసము. రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మసాలా వేసుకున్నాం. దీంట్లో మసాలాలో వచ్చి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, టమాటా, ఆనియను, కొంచెం కొత్తిమీర. మామూలుగా అయితే ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒకటే వేస్తాను బిర్యానీకి. సరే ఫ్రై కూడా చేస్తున్నాను కదా అనేసి రెండింటికి కలిసి అయితే మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు దాంట్లో ఆకు, దీంట్లో ఆకు వేస్తాను. అయితే మసాలా వేసుకున్నాం కదా, దాంట్లోకి కొద్దిగా పసుపు, ఇక్కడ కూడా ఫ్రైకి కూడా పసుపు, తర్వాత వచ్చేసి చిల్లీ పౌడరు. మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం, మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. తర్వాత అయితే ధనియా పౌడరు, తర్వాత వచ్చేసి గరం మసాలా, వేసుకున్నాక సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను 1/2 కిలో కాబట్టి బిర్యానీ రైస్ అయితే 1 కిలో తీసుకున్నాను. మటన్ అయితే 1/2 కిలో తీసుకున్నాను. కుక్కర్లో అయితే పెట్టేసాను మటను. మటన్ అయితే వేసేసాను దీంట్లో. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. అయితే రైస్ వేసుకున్నాము. నాకైతే బిర్యానీ చేయడం చాలా సింపుల్. ఇంట్లో ఉండే వాటితోనే టేస్ట్ అయితే బాగా వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టము. ఇప్పుడైతే దాంట్లో ఆఫ్ వేసుకున్నాం కదా మటన్, దీంట్లో ఆఫ్ వేసుకున్నాం. ఇంకా దీంతో అవసరం ఏం లేదు. ఒక 10 మినిట్స్ ఉడికిందంటే
గ్రేవీ రెడీ అయిపోతుంది. మటన్ అయితే బాగా ఉడికిపోయింది. వాటర్ వేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో మటన్ బిర్యానీ కదా, మీ ఇంట్లో ఏం స్పెషలో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అమ్మ బిర్యానీ, గ్రేవీ ఇలాంటివి చాలా బాగా చేస్తుంది. చాలా ఇష్టం నాకైతే మా అమ్మ చేసే ఫుడ్స్. అమ్మ చేతి వంట ఎవరికి నచ్చదు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపడా వాటర్ అయితే వేసాను. నేను 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందో లేదో, ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోవాలి. ఈ టైంలో చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే కొలతలు ఏముండదు, అందాజుగా వేసేస్తూ ఉంటాను. అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయింది. దీనికైతే ఇప్పుడు మూత పెట్టేద్దాము. దాన్ని ఏం చేస్తావమ్మా? అది ఇంకా ఫ్రై అవుతుంది. అయిపోయింది ఆల్మోస్ట్ మటన్ గ్రేవీ. దీన్ని కూడా సాల్ట్ అయితే చెక్ చేద్దాము. ఇంకా చిక్కగా చేస్తానండి ఈరోజు బిర్యానీలో కాబట్టి. ఇలా ఉంటేనే గ్రేవీగా బాగుంటుంది. సేర్వా టైప్గా చేసుకుంటే మా ఆయనకి ఇష్టము, చెప్పేసి వెళ్ళాడనమాట. ఇవైతే ఉన్నాయి కదా, వాటర్ అయితే దీన్ని అయితే ఏం వేస్ట్గా పడైన అవసరం లేదు. మనం మళ్ళీ ఈవినింగ్ సూప్ చేసుకోవచ్చు దీంట్లో. ఆల్రెడీ మన వీడియోలలో అయితే సూప్ ఉంది. అది ఇట్లా మటన్ తెచ్చినప్పుడు చేసుకునేది. నేను మటన్తో అయినా చేస్తాను, పాయతో అయినా చేస్తా, చికెన్తో అయితే సూప్ చేస్తాను. ఇక ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్త. తిరుపతిలో అయితే ఎండలు మండిపోతున్నాయి. చూస్తున్నారు కదా నా ఫేస్ అయితే ఎలా ఉందో. కిచెన్లో అయితే చాలా ఉక్కబోసేస్తుంది అసలు. మా కిచెన్లో అయితే కిటికీలు ఏం లేవు, దానివల్ల వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది. గాలి అనేది. ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా బిర్యానీ, మటన్ బిర్యానీ సూపర్ కదా. టేస్ట్ అయితే ఇప్పుడు చూసి చెప్తాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ. మటన్ దమ్ చేసుకునే దానికన్నా ఇలాగా నార్మల్ బిర్యానీ చేసుకుంటే హైలైట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మటన్ గ్రేవీ షేర్వా టైప్, ఇదైతే గ్రేవీ. నాకైతే చాలు. మా అమ్మ ఎక్కువ బిర్యానీ ఉట్టుగా తినేస్తాను. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ. వేడిగా ఉంది. సూపర్గా అయితే వచ్చింది. కాలిపోతుంది. చూడండి మటన్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, సూపర్గా వచ్చింది. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి మటన్ బిర్యానీ.
వీటికైతే ఏం ఎక్కువ వస్తువులు అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇంకొక ముద్ద పట్టుమా. ఎలా ఉంది? సరే ఫ్రెండ్స్, ఇదైతే కాలిపోతుంది. నేను అక్కడ వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని అయితే ఓపిక్గా తింటాను. మీరైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.